హైడ్రా అనేది మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు హైడ్రాని పొగుడుతున్నారు హైదరాబాద్లో. కానీ దాని అన్నిటికీ కాకుండా గాంధీ విగ్రహం పెడతంలో తప్పేముందన్న? గాంధీ విగ్రహం తప్పు లేదు అనేవాళ్ళు జేబులో నోట్లు ఎందుకు ఉంచుంటున్నారు? డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు కదా. అరే బాబు దీని మీద గాంధీ నోట్ ఉందరా బాబు అని వదిలేయచ్చుగా. బయట తీసుకొచ్చి ఇంట్లో ఉన్నాయి మొత్తం బయట వస్తే మిగతా వాళ్ళు బాగుపడతారుగా. మిగతా వాళ్ళు బాగుపడతారు కదా అన్న. మాట్లాడిన పెద్దలు ఉండారు, చిన్నలు ఉండారు, అందరూ ఉండారు. ఆ గాంధీ నోట్ ఇష్టం లేని వాళ్ళు ఆ నోటు తీసేసి పక్కన పడేయచ్చుగా అన్న. పదవులు వదులుకున్నాడు అన్న ఆయన. ఒక ఉప్పుతో మొదలయ్యి ఉక్కు గ్రహం చేసి సత్యాగ్రహం చేసి ఆయన వదులుకున్న పదవులు మామూలు కాదన్న. లండన్ వెళ్ళి చదివి ఒక విద్యని మన దేశానికి పరిచయం చేసి మన వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ చదువుకునే విధానం అనేది ఆదరణ అనేది పెంచినాడన్న. గుజరాత్లో మొదలైన ఉద్యమాన్ని ఎక్కడికో ఆపకుండా సాగుతూనే ఉంది అన్న ఫీలింగ్ కలిగించారన్న. కానీ శత్రువుల మాటలతో ఏకభీయం అయ్యి ఒక చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అంటావు చూసావా, ఆ డైలాగు పెట్టి ఎన్నో యుద్ధాలను ఆయన ఆపాడు, ఎన్నో కంట్రోల్ చేయగలిగాడు. రోడ్ల మీద జరిగే ఎన్నో అక్రమాలు ఎన్నో ఆయన కంట్రోల్ చేయగలిగాడంటే ఆయన వల్లే. ఆయన చరిత్ర పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఈయన విగ్రహం విషయం కూడా ఏది కాంగ్రెస్ పార్టీకి అంతగడతాం కూడా సరైనది కాదు. బీజేపీ వాళ్ళు మోడీ గారే పెట్టారు కదా రీసెంట్గా విగ్రహం, గాంధీ గారి విగ్రహం. మరి ఈయన పెడతంలో తప్పేముందన్న?